సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో ఆలేరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. కరువు నేలపై మిషన్ భగీరథ నీడతో సాగు, తాగునీటి కష్టాలు తీరుస్తానంటున్న ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యతో మా నల్గొండ ప్రతినిధి శంకర్ ఫేస్ టు ఫేస్. నియోజకవర్గ ప్రజల నీటి కష్టాలను తీర్చడం కోసం సుమారుగా 210 కోట్లతో ఈరోజు పైలైన్ ప్రాజెక్టు ఓపెన్ చేశారు. మనతో మాట్లాడడానికి ప్రభుత్వ వైపు బీర్ల ఐలయ్య ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, సుమారుగా 210 కోట్లతో ఈరోజు పైలైన్ ప్రాజెక్ట్ ఓపెన్ చేయడం జరిగింది. ఎలా అనిపిస్తుంది సార్? ముఖ్యంగా గత 10 ఏళ్ళుగా తెలంగాణ పాలనలో తాగునీటికి సాగునీటికి కటకడలాడినటువంటి ప్రాంతం ఆలేరు ప్రాంతం. సాగునీరు తాగునీరు నోచుకున్నటువంటి ప్రాంతం ఆలేరు ప్రాంతం. గౌరవ ముఖ్యమంత్రి ప్రజాపాలన ద్వారా ఆలేరు నియోజకవర్గంలో గోదావరి నీళ్లు ప్రతి గ్రామానికి పారిస్తున్నటువంటి చరిత్ర. ముఖ్యంగా ఇక్కడ తాగునీరు సమస్య ఉందని చెప్పి మా గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి, అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ మార్చులు సీతక్క గారి దృష్టికి, మా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఆర్ఎండ్బి మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి చొరవతోటి ఏదైతే మల్లన్న సాగర్ నుంచి డ్రింకింగ్ వాటర్ మిషన్ భగీరథ వచ్చే పైప్ లైన్ 16 కిలోమీటర్ ఆగిపోతే దానికి 210 కోట్లు అడగానే శాంక్షన్ చేసి ఇవాళ ఆలేరుతో పాటు ఇక్కడ జనగాము, భువనగిరికి సంబంధించిన కొన్ని గ్రామాలకు కూడా ఈ మిషన్ భగీరథ నీళ్లు పుష్కలంగా వస్తాయి. కాబట్టి మిగిలిపోయిన పైప్ లైన్ 210 కోట్లు శాంక్షన్ చేసి ఇవాళ పైల్వాన్ ప్రాజెక్టును ఓపెన్ చేసాం. టెండర్ కూడా పూర్తయినాయి. పని ప్రారంభించి 3 నెలలనే ప్రతి ఇంటికి 200 లీటర్ల నీళ్లు ఇవ్వడానికి ఆ ప్రాజెక్ట్ ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి 210 కోట్లు శాంక్షన్ చేసిన మా గౌరవ ముఖ్యమంత్రి, మా మంత్రి గారికి సీతక్క గారికి, అదేవిధంగా మా ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వర గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. దాంతోపాటు ఏదైతే మా మంత్రులు గతంలో మాటిచ్చి ఆలేరుకు గోదావరి నీళ్ళు పారిస్తామని చెప్పి ఎలక్షన్ల ముందు మాటిచ్చిన ఆ మాట ప్రకారం మా మంత్రుల సహకారంతో, ఇరిగేషన్ శాఖ మార్చులు ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో గోదావరి నీళ్లు ఇక్కడ తలాపునటువంటి తపాష్పల్లి, నవాపేట, కొండపోచమ్మ, మల్లన్న సాగర్ నుంచి ఇప్పటికి సుమారు 90 చెరువులు నింపినాం. ప్రతి గ్రామంలో చెరువు నింపి ప్రతి ఎకరాకు గోదావరి నీళ్ళు పారించడమే లక్ష్యంగా పనిచేస్తాం. కాబట్టి ఆలేరుకు తాగునీరు సాగునీరు సమస్య మా గౌరవ ముఖ్యమంత్రి, మా మంత్రులు తీర్చేందుకు వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీరు గెలిచి 6 నెలల్లోనే ఈ సమస్యను క్లియర్ చేశారు. ఇప్పుడు తాగునీటి కోసం అయితే ఈ సమస్య క్లియర్ అయింది. సాగునీటి కోసం ఎలాంటి ఇబ్బంది లేదు. మీరు రోజు చూస్తున్నారు, ప్రతిరోజు ఒక చెరువు నింపి పూజలు చేస్తున్నాం. గతంలో వర్షాలు వస్తేనే నిండి ఇక్కడ రైతులు వ్యవసాయం చేసుకునే పరిస్థితి. ఇవాళ తెలంగాణలో భారీ వర్షాలు ఇక్కడ ఖమ్మం కొట్టుకుపోయింది, నల్గొండ కొట్టుకుపోయిన ఆలేరు ప్రాంతంలో ఒక సుక్క నీరు రాలే. కాబట్టి మా ఇరిగేషన్ శాఖ మార్చులు ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారం, కోమటిరెడ్డి వెంకరెడ్డి సహకారంతో గోదావరి నీళ్లు ప్రతి గ్రామం తీసుకొచ్చి ఇప్పటికే 90 చెరువులు నింపిన. మిగతా చెరువులు కూడా అక్కడక్కడ కాలువల ద్వారా కానీ డీపీల ద్వారా ఎక్కువ కొత్తగా కన్స్ట్రక్షన్ చేసి ప్రతి చెరువు నింపి ప్రతి ఎకరాకు నీళ్ళు అందించే లక్ష్యంగా పనిచేస్తాం. అందులో 75% సక్సెస్ అయిన, ఇంకో 25% కూడా ఈ 2 నెలల్లో అన్ని చెరువులు నింపుతామని చెప్పి మాటిస్తున్నాం. మూసీ ప్రక్షాళనపై ప్రతిపక్షాలు అనేకమైన ఆరోపణలు చేస్తున్నారు. మీరు ఎలా స్పందిస్తారు? ప్రతిపక్షాలకు ఏం పని లేదు, అధికారం పోయినటువంటి దుఃఖంలో వాళ్ళు ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి ప్రజాపాలన ద్వారా ఏ స్కీమ్ తెచ్చినా వాళ్ళ పింక్ మీడియా, వాళ్ళ మీడియాల ద్వారా దుష్ప్రచారం చేస్తున్నారు. మహిళలకు పెద్దపీట వేస్తే దాన్ని వక్రీకరిస్తున్నారు, రైతులకు రుణమాఫీ చేస్తే దాన్ని వక్రీకరిస్తున్నారు. ప్రతి పేదోడికి గుడిసెలో ఉన్న ముసలు కూడా వెలుగులు ఇవ్వాలని చెప్పి 200 వరకు యూనిట్లు ఫ్రీ ఇస్తే కూడా దాన్ని దుష్ప్రచారం చేస్తున్నారు. వాళ్ళు సోషల్ మీడియాను, పింక్ మీడియాను నమ్ముకున్నారు. మేము ప్రజలు నమ్ముకున్నాం. ఇది ప్రజాపాలన. గౌరవ ముఖ్యమంత్రి తల్లి సోనియా ఇచ్చినటువంటి అభయస్థం 6 గ్యారెంటీలు ఒక్కొక్కటిగా ఇంప్లిమెంట్ చేసుకున్నాం. ఇవాళ తెలంగాణలో రైతులకు, మహిళలకు పెద్దపీట వేసినాం. ఏకకాలంలో భారతదేశ చరిత్రలో కూడా ఏ ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి సాహసోపేత నిర్ణయం. ఒకవైపు తెలంగాణను 10 సంవత్సరాలు అధోగతి పడచి 7 లక్షల కోట్ల అప్పులు చేసినా కానీ ఆ అప్పులను వడ్డీలు కట్టుకుంటూ ఒకవైపు సంక్షేమం, ఒకవైపు అభివృద్ధి చేసుకుంటూ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను ఒక్కొక్కటి నెరవేర్చుకుంటున్నాం. ఇలా తెలంగాణ అంటేనే రైతులకు పెద్దపీట వేసింది. ఏకకాలంలో 18,000 కోట్లు 22 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసే చరిత్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది, ప్రజాపాలన కాంగ్రెస్ పార్టీది. మిగిలిన రైతులు కూడా ఎవరు కూడా అధైర్యపడద్దు. వాళ్ళకి టెక్నికల్ ప్రాబ్లం వల్ల అకౌంట్లు మిస్ మ్యాచ్ వల్ల ఏమైనా మిస్ అయితే కూడా ప్రతి రైతుకి ఇస్తాం. 2 లక్షల పై ఉన్న వాళ్ళు 2 లక్షల పై చీలు కట్టుకుంటే ఎంబడే మీ అకౌంట్లో 2 లక్షలు పడతాయని చెప్పి మా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర గారు, మా ప్రభుత్వం భరోసా ఇస్తుంది. ఇది రైతు ప్రభుత్వం, మహిళలకు పెద్దపీట వేసిన ప్రభుత్వం. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం మూసీ ప్రక్షాళన కాంగ్రెస్ పార్టీ ఖజానా నింపుకోవడం కోసం తెర మీదకి తీసుకొచ్చిందని కేటీఆర్ అంటున్నారు. ఆ దుర్మార్గులకు ఏ చేసినా గతంలో కాళేశ్వరం కానీ, మేడిగడ్డ కానీ, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వాళ్ళు కమిషన్ల కోసం వాళ్ళు ఏటీఎంలకు వాడుకురు. కాబట్టి మేము ఏం చేసినా అంటున్నారు. ఇలా మూసి ఎక్కడ వికారాబాద్ కొండలో, హైదరాబాద్, నల్గొండ, ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ ఉన్నటువంటి మూసి పరివాహక ప్రాంత ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. అక్కడ వ్యవసాయం చేస్తే మా ఒడ్లు కొనలేము, పాడి పండిస్తే ప్యాడి కొనలేని పరిస్థితి, కూరగాయలు కొనలేని పరిస్థితి. కనీసం అక్కడ నివాసం ఉంటే కూడా ఆ దుర్గంధంతో, ఆ దుర్వాసనతో అనేక జబ్బులు వచ్చి ఇబ్బంది పడుతుంటే గౌరవ ముఖ్యమంత్రి మూసీని
పునర్జీవన్ పోస్తా అంటుంటే దీని మీద దుష్ప్రచారం చేస్తున్నారు. అప్పుడే 150 కోట్ల చేసినంటారు, 25 కోట్లు రేవంత్ రెడ్డి తీసుకున్నంటారు. ఇంతవరకు డిపిఆర్ రాలేదు, కనీసం ₹1 ఖర్చు చేయలేదు. అంటే మేము ఏం చేద్దామన్నా వాళ్ళు పింక్ మీడియా ద్వారా ప్రజలలో వ్యతిరేకత తీసుకోవాలని చూస్తున్నారు. ప్రజలు గమనించినారు. అసెంబ్లీ ఎలక్షన్లో 38 సీట్లు ఇస్తే మీకు పార్లమెంట్కి వచ్చేసరికి గుండుసున్న చేసినా మీ వక్రబుద్ధి మారతలేదు. కాబట్టి మేము ఆ లక్ష్మణస్వామి వేడుకుంటున్నాం, మీ బుద్ధి మార్చి రేపు డిసెంబర్లో 9వ తారీఖు నుంచి అసెంబ్లీ జరుగుతుంది కాబట్టి అసెంబ్లీకి రండి. మీకు ప్రతిపక్ష హోదా ఇచ్చి ఆ ప్రతిపక్ష హోదా నిర్వహించి మాకు సూచనలు సలహాలు ఇవ్వండి. మా ప్రభుత్వం చేసే కార్యక్రమాల్లో మీరు కూడా మీ సూచనలు తీసుకొని మంచి అయితే మేము కూడా స్వీకరిస్తాం. కాబట్టి మీ దుర్మార్గ పాలన, మీ కమిషన్ల పాలన, ఇంకా కూడా అదే దుర్మార్గ ఆలోచనలు, ఏ పని చేసినా కమిషన్లు అనుకోవడం, అది మీ అవివేకానికే నిదర్శనంగా చేస్తున్నాం. తెలంగాణలో ప్రజాపాలన నడుస్తుంది. ముఖ్యంగా గౌరవ ప్రధాని రాహుల్ గాంధీ గారు కూడా నిజంగా ఆయన ఆలోచన కాశ్మీర్ నుంచి కన్యాకుమారికి పాదయాత్ర చేసినప్పుడు ప్రతి కులవృత్తుల వాళ్ళు, ప్రతి పేదోడికి ఛాయ్ హోటల్ నుంచి మెకానిక్ నుంచి అన్నీ తెలుసుకొని ఇలా కులగణన జరిగితే ప్రతి వాడికి మేమెంతో మాకంత వాట వస్తుంది. కాబట్టి కులగణన కూడా భారతదేశానికే తెలంగాణ రోడ్ మోడల్గా నిలిచే విధంగా ఇప్పటికీ 80% కులగణన సంపూర్తిగా పూర్తయింది. రేపు స్థానిక సంస్థల్లో బీసీలకు పెద్దపీట వేయడానికి కూడా ఈ కులగణన అవసరం ఉంది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ నిర్ణయం తీసుకున్నా పేద ప్రజల కోసం, బీసీ ఎస్టీ ఎస్సీ సంక్షేమాల కోసమే తీసుకున్న సంక్షేమాలు. కాబట్టి అభివృద్ధి వైపు తెలంగాణ నడుస్తుంది. మొత్తంగా అయితే ఇది పరిస్థితికి 210 కోట్లు ఏదైతుందో ఈ 210 కోట్లతో ఆలేరు నియోజకవర్గానికి తాగునీటి కష్టాలు పోతాయని చెప్పేసి రానున్న రోజుల్లో ఆలేరు నియోజకవర్గాన్ని మరి ముందుకు తీసుకెళ్తా అని చెప్పేసి బీలైలా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. కెమెరామెన్ శంకర్తో శంకర్, ప్రైమ్ 9 న్యూస్, నల్గొండ.